నా పేరు జీవన్. 2 ఏళ్ల తర్వాత నేను ఇలా ఈ రోడ్లో వాహనాలు వెళ్ళడం చూడగలుగుతాను. 2 ఏళ్ల వరకు నేను ఈ స్ట్రీట్ లైట్స్ వెలుగు చూడలేను. అది తలుచుకుంటూ ఉంటే మనసుకి ఎంతో బాధగా ఉంది. ఎంత బాధగా ఉన్నా, ఎంత కష్టమైనా భరించాలి కదా, తప్పదు. ఏమిటి, ఏం జరిగింది? ఏముంది, మామూలే. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు. అలవాటైపోయింది కదా. 8 నెలల తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళినప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళినట్టుగా ఉంది. అంటే నేను గెస్ట్ని. ఇది గెస్ట్ హౌస్ అని అర్థం కాదు. ఇంతకుముందు ఒక్కసారి మాత్రమే దొరికిపోయాను. కానీ అప్పుడు 7 ఏళ్ల శిక్ష పడింది. నా మంచి నడవడిక వల్ల 5 ఏళ్లకే నన్ను విడుదల చేసి పంపించేశారు. బాగా లావయ్యావు. బయట ఫుడ్ తిన్నాను కదా సార్, ఇక ముందు సన్నపడతాను. మ్యాన్, వాట్ మ్యాన్? సో యూ కేమ్. ఎప్పుడు వచ్చావు? వచ్చి కొద్ది రోజులైంది. కార్నర్లో ఉన్నాను. సెల్లోకి వచ్చి 2-3 రోజులైంది. ఎక్కడ? జీలో. గుడ్, కమ్. ఎలాగో భాష నేర్చుకున్నారు. 8 నెలలైంది కదా. హౌ విల్ యూ సర్వైవ్ వితౌట్ లెర్నింగ్ అ లాంగ్వేజ్? హౌ కుడ్ యూ నో దట్ ఐ వాజ్ here in the manufacturing? I know. So నన్ను కలవాలనే కదా నువ్వు వచ్చావు? వాళ్ళు పట్టుకున్నారా ఆర్ నువ్వు పట్టుకున్నావా? నేనే పట్టుపడ్డాను. ఇదిగో, పట్టుకోవడం కాదు, పట్టుబడ్డాను. హౌ? ఇట్ వాజ్ సింపుల్. నువ్వు చెప్తేనే నేను వచ్చాను. ఐ నో. దెన్ క్యాష్ అరేంజ్ చేయి. చేస్తే నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను, యాజ్ ఎ ప్రామిస్డ్. యు ఆర్ ష్యూర్? యా, ఐఎమ్ ష్యూర్. ఇట్స్ మై వర్డ్. ఐ విల్ సేవ్ యూ. ఓకే? బట్ యూ హ్యావ్ టు అరేంజ్ ద క్యాష్ విత్ ఇన్ 5 months బిఫోర్ October. ఫ్యాబియన్ రెమరస్. ఫ్యాబియన్ నేను చూసింది 8 నెలలకు ముందు. అప్పటికి నా శిక్ష పూర్తయిపోతోంది. 5 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. నిజానికి నా శిక్ష 7 ఏళ్ళు వేశారు. వాస్తవానికి నిజం చెప్పాలంటే నేను చేసిన నేరాలు 1-2 కాదు, 3 హత్యలు. కానీ 3ంటికి ఆధారాలు దొరకలేదు. ఒకటి మాత్రం సందర్భం, సాక్ష్యం. అందుకే నాకు ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడలేదు. సెక్షన్ 304 ప్రకారం 7 ఏళ్ల శిక్ష. నేను మంచివాడిని అయినందువల్ల నాకు మంచి నడవడిక ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. 2 ఏళ్లు తగ్గింది. 5 ఏళ్లకే నన్ను విడుదల చేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది. జైలు నుంచి విడుదల కావడానికి 1 నెలకు ముందు నాకు అక్కడ ఎంతో స్వతంత్రం ఇచ్చారు. ఆ నెలంతా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అందరికీ నేనంటే అభిమానం. 2 సంవత్సరాలకు ముందుగానే నేను విడుదలవుతున్నందుకు నేను ఎన్నడూ లేని ఆనందాన్ని అనుభవించాను.
నువ్వు ఇప్పుడేం చేస్తావు? మళ్ళీ ఎప్పట్లా పాత వ్యాపారమే చేస్తావా ఏమిటి? ఇంకా నిర్ణయించుకోలేదు సార్. 5 సంవత్సరాలు గడిచే కదా పరిస్థితులు మారుంటాయి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మునుపట్లా నన్ను చూస్తారో లేదో తెలీదు. అలా ఏమనుకోవద్దు. నువ్వు దుర్మార్గుడివి కావని అందరికీ తెలుసు. వెళ్ళి చూస్తే గానీ చెప్పలేం కదా. పరిస్థితులు సరిగ్గా లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్లాల్సిందే. నువ్వు అలా ఏమనుకోవద్దు. ఇంకా 15 రోజులు టైం ఉంది కదా. ఆలోచిస్తే ఏదో ఓ దారి దొరుకుతుంది. చూద్దాం. ఎవరు ఫ్యాబియన్నా? అవును సార్. మాట వినడం లేదా? అవును సార్. ఎంత చెప్పినా రెచ్చిపోతున్నాడు. వెళ్ళి వాడిని బాదండి. ఏంట్రా రెచ్చిపోతున్నావు? చేతులు కట్టేయండి. తీసుకెళ్ళి లాకప్లో పడేయండి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. లైఫ్ వేశారు. తను తట్టుకోలేకపోతున్నాడు, అందుకే గొడవ చేస్తున్నాడు. ఎంతైనా కొంచెం గొడవ ఎక్కువగానే అనిపించింది. ఇంకా 14 సంవత్సరాలు ఎలా గడుస్తాయో ఏంటో. అతను ఏం తప్పు చేసి జైలుకి వచ్చాడు? మామూలే, డ్రగ్స్. చూసినప్పుడే అనుకున్నాను. 3 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వాడి దగ్గర దొరికాయి. వైజాగ్లో అనుకోకుండా పట్టుబడిపోయాడు. అయ్యి బాబోయ్. హెరాయిన్, బ్రౌన్ షుగరే కాకుండా ఎన్నో స్మగుల్ గుడ్స్ దొరికాయి. అంతేకాకుండా దొంగ పాస్పోర్ట్, చీటింగ్, అలా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాడు. లైఫ్ ఏకుండా వదిలేస్తారా? ఏంటయ్యా గాలించడం? అయ్యయ్యో, కళ్ళు మూసుకొని బియ్యం గాలిస్తుంటే అన్నంలో రాళ్ళు ఉండకుండా ఉంటాయా? మరి ఎవరైనా అడిగితే నువ్వే గాలించావని చెప్తాను. ఏంటి? వంట పని చేతగాని వాళ్ళకు ఇలాంటి పనులు ఒప్పచెప్తే మనకు చెడ్డ పేరు వస్తుంది. అయితే ఎప్పుడు వదిలేస్తారా? అది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటున్నావు? ఇలా 5 రోజులు వేయడం ఏంటి? ఎక్కువ రోజులు ఇక్కడే వేయచ్చు కదా. ఎందుకు 5 రోజులు? మరి 5 వారాలు వేయాలా? 5 నెలలు వేస్తే ఏమిటి నష్టమా? అసలు నెలలు ఎందుకయ్యా? ఏకంగా 1 సంవత్సరం వేసేయచ్చు కదా. ఇంకా ఉంటాయి కదా 13 సంవత్సరాలు. స్వామియే శరణమయ్యప్ప. వీలైనంత తొందరగా ఆ రాక్షసుడి నుండి నన్ను కాపాడు తండ్రి, కాపాడు. అవును, మరి తమరి విషయం ఏంటి? రాక్షసుడు కాక తమరెవరు? దేవుడా? అలా అంటావేంటి? మరి ఇది తప్పే, అది తప్పే. ఇలా మాట్లాడితే ఎలా సరిపోతుంది? ఎందుకు సరిపోదు? మత్తు మందులు స్మగ్లింగ్ చేసేవాడు, దేవుడి విగ్రహాలు దొంగిలించేవాడు ఒకటేనా? 2 సమానమేనా? మత్తు మందులు, విగ్రహాలు ఏంటయ్యా? దొంగగా అరెస్ట్ చేశారంటే 2 ఒకటే కదా. నువ్వు చెప్పావంటే కరెక్ట్గానే ఉంటుంది. హలో. వాట్ ఈస్ సేయింగ్? నో నథింగ్. చెప్పమంటావా? ఎందుకులే, లాగబెట్టి నన్ను 4 తంతాడు. వద్దులే బాబు, నన్ను ఇలా బతకనివ్వు. వాట్ ఈస్ సేయింగ్? పంతులు, హీ స్టీల్స్ గాడ్స్. వాట్? దట్ ఈస్ ఐడల్స్ ఆఫ్ టెంపుల్స్. ఓ యా ఐ నో. గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. ఇలాంటి విషయాలు వాడికి ఎందుకు చెప్పడం? ఆ తర్వాత నేను తినే తిండిలో వాడు మట్టి కొడతాడు. Man, when are you going? Only 2 more days. Lucky. I'm sad that you're going. Because you're my only friend here, I'm sad. I want to go out. I want to fly off. Take me with you. I mean, you know my problem. Yeah, I understand. See, Fabian, I can save you. I'll save you. I have been here for the past 5 years.
I know every corner of this place. And then I am in the good books. Yeah. If you give me money, I will help you to go out. Can you really? Yeah, I can. Okay. I'll give you money. Sure. Sure. How much? 1 lakh rupees. 2, No. 3, Go up. 4, 5 lakhs. Agreed. I take you out for 5 lakhs. When? Not this time. I have no time to plan this time. I go and come back. But will you? Yeah, I will. I will come back and save you. ఏంటి అలా చూస్తున్నారు? కానివ్వండి, బాగా తవ్వండి. ఏంటా తవ్వడం? తవ్వండి బాగా. ఏం తవ్వడం లేదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ, వీళ్ళకి రోజుకి 15 రూపాయలే ఇస్తారా? అలాగేం లేదు, మరి పనిని బట్టి ఇస్తూ ఉంటాం. ఎంతవరకు? 11 నుంచి 120 వరకు. కిచెన్లో 20 మంది వరకు పనిచేస్తుంటారు, వాళ్ళకు 100 రూపాయలు లెక్కన ఇస్తుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వాళ్లకు 110 రూపాయలు లెక్కన ఇస్తూ ఉంటాం. ఏంటి, ఏమైంది? నథింగ్. I just slipped. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? I was working there and slipped. Fell here. This fell here on top of me. I'm all right. ఆల్ రైట్ అని నువ్వు చెప్తే ఎలా? పద, తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలి.
మార్నింగ్ సార్. ఆర్ యూ ఓకే నౌ? Okay, perfectly okay. Man, I want to ask you something. That day, I saw something coming and hitting at my back. I saw it. I heard it. Cling. It was you, eh? You only threw it. యా. You never wanted me to go like that. Kajal? Karanam, because you want a cash, right? దట్స్ ఫైన్. నిన్న నువ్వు చేసింది ఒట్టి మూర్ఖత్వం. ఒకవేళ నేను ఎవరైనా చూసుంటే తర్వాత నువ్వు ఎన్నటికి బయటపడలేవు. యూ విల్ బి వాచ్ త్రూ అవుట్. ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అయ్యేది కాదు. Yes, yes. I like you. I like you more because you're frank. See you. Be there, man. One more fellow come. We go. I have got no time to come for you only. Sit down. రండి. హలో, నేను మీతో చెప్పింది వీడ గురించే. ఒక వీసీఆర్ కావాలట. సరే అన్నారు. హిటాచి ఉందా? మరి సోనీ ఉందా? రెండూ ఉన్నాయి. తెలుసుకోవద్దంటారా? ఇంత డబ్బు పెట్టి తీసుకున్నప్పుడు. ఏమండి, నేషనల్ ఉందా? చూడండి, మా అన్న దగ్గర నేషనల్ ఉంది, సోనీ ఉంది, శాన్యా ఉంది, అకాయ్ ఉంది, హిటాచ్ ఉంది, తోషిబా ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు బిల్లు కావాలన్నా కూడా ఇస్తాం. కాదు, మేము పార్టీతో డైరెక్ట్గా కలుసుకున్నప్పుడు. ఇదిగో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడ పార్టీలు ఏజెంట్లు ఎవరూ లేరు. మీరు కొట్టుకెళ్ళి ఏదో ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకుని దానికోసం బేరం ఆడినట్టు ఇక్కడ బేరాలు ఆడడం కుదరదు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చి ఆ కంపెనీ కావాలి, ఈ కంపెనీ కావాలని పేర్లు చెప్పి అడిగితే మా నోట్లో మట్టి కొట్టినట్టే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదండి, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? చూడండి, మీరు నిజంగా కొనడానికే వచ్చారా? కొనాలనే. ఏది? నేషనల్. బిల్లొద్దు. సరే, కానీ రేటు విషయం గురించి మనం మాట్లాడుకుంటే. ఇదిగో, నేను అక్కడే చెప్పాను కదా ఇక్కడికి వచ్చి ధర మాట్లాడకూడదని. ఆయనకి ఇష్టం ఉండదు. కొంచెం తగ్గిస్తారా అని అడగండి. ఓకేనా? అయితే మా కమిషన్ 500. అది చెప్పారు కదా. చెప్పారులేండి, ఇవ్వచ్చు. వీరు, ఆ ఫారినర్ నికోల్ లెన్స్ అమ్మడానికి తీసుకొచ్చాడు. 1500 ఇద్దాం. అలాగే ఇంకోసారి ధర మాట్లాడి అతను కూడా వీళ్ళతో పాటు ఇంటికి తీసుకురా. 1500 వాళ్ళు పట్టుబడితే అలాగే ఎత్తి సముద్రంలోకి విసిరిపారి. హలో రై, నువ్వు శంకర్తో వెళ్ళు. ఇక్కడికొస్తే లేనిపోని తలనొప్పని ముందే చెప్పాను. నేను హోటల్ దగ్గర ఉంటాను. రండి రండి. కూర్చోండి.
యూ కమ్. $1,500. ఓకే. రామ్కి బెస్ట్ సెట్. ఇది దొరకడం కష్టం. లేటెస్ట్. అది చెప్పిన అర్థం కాదులే. తీసుకుంటారా? ఇదిగోండి. ఏదైనా రిపేర్ వచ్చిందంటే ఇక్కడ తీసుకురండి, సరి చేసి ఇస్తాం. ఊరికే మాటలు చెప్తారు. శంకర్ వద్దు, నేను తీసుకెళ్తాను. శ్రమ ఎందుకు, వాడు తీసుకెళ్లి పెడతాడులేండి. అదేంటి మరి నేనెందుకు మరి వచ్చినట్టు? మా కమిషన్ ఇస్తానని చెప్పాను కదా. బొమ్మనే కదా అడుగుతున్నాను. చాలు చాలు, అవన్నీ బయట రండి, బయటికి వెళ్దాం. మీరు రండి. ఇవ్వకపోతే ఊరుకుంటానండి. ఏమయ్యా, ఇస్తానని చెప్పాను కదా, ఇవ్వకుండా ఏమైనా పారిపోతావా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మీ వస్తువు మీ చేతికి వచ్చిన వెంటనే మా కమిషన్ మా చేతికి రావాలి కదా. సరే రండి. What, man? Huh? I am. Why are you here? Just. I came to see you. Go. What? These fellows shall ask my commission. I don't pay the commission. You stay to deal me. Go. Straight deal. No commission. Go, man. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా. గో. Leaving my bike here and I'll be back after a couple of weeks, okay? Okay, have a nice trip. నేను ఎందుకు ఇలా అయ్యానో ఏమో నాకే అర్థం కావడం లేదు. అంతా తలరాత అనుకోవాలి. హలో, నైస్ గైడ్ సార్. ఆంధ్రా గైడ్ సార్. 12, 13, sweet 17, nice guides. You man, I thought. Oh. You got huts to stay? Yes. You got what he said? We mean no rooms. Cottage like. Yes. Cottage. Huts. మీకు కావలసింది నేను చూపిస్తాను. అది సముద్ర తీరంలో. ఎవ్రీథింగ్ రెడీ. Cheap. We want cheap. No much money. No rupees. డబ్బు లేకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావురా? See, you want only cheap cottage? Yeah. Only cottage. No room. 125 rupees per day. 125 too much. I pay only 100. 100, okay. But 100 room only. No bathroom. No bathroom? No attached. You bath, see? Okay, let's go and see. Come. నువ్వు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మా అందరికి ఒకటే కంగారు.
ఎందుకు? ఈ కొత్త బిజినెస్ వల్లే. నవ్వకు, పోలీసులు పట్టుకుంటే బయటకు ఎవరు తెస్తారు? ఇంతకు ముందు ఉద్యోగమే కాస్త మనశ్శాంతిగా ఉండేది. నువ్వేంటి ఏం తెలియని దాంట్లో మాట్లాడుతున్నావు? ఒక ప్యాకెట్ గంజా అమ్మితే ఎంత వస్తుంది? పోలీసులకు పట్టుపడకుండా అమ్మితే 30 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. అదే ఒక బ్రౌన్ షుగర్ ప్యాకెట్ అమ్మామనుకో 500 1000 దొరుకుతుంది. చాలే ఊరుకో. అక్క, నువ్వు అనుకుంటున్నట్టు ఇదేమీ సాధారణమైన బిజినెస్ కాదు. అందరు ఇదే పని చేస్తున్నారు. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది. అక్క నన్ను కొడుతోంది. నేనేం కొట్టలేదు, వాడే గ్లాస్ పగలు కొట్టాడు. నేనేం చేయలేదు. ఎందుకురా ఈ మధ్య నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు? సచ్చినోడా, అసలు వీళ్ళని కొట్టావలే మహా. ఊరుకునే కొద్దీ మరీ రెచ్చిపోతున్నావు. ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నావు? అమ్మ భయపడేలా మాట్లాడిందిరా. నువ్వు ఇది కాకుండా ఇంకా వేరేదైనా బిజినెస్ చేయొచ్చు కదా. నేను ఈ బిజినెస్ చేయలేదంటే నువ్వు రోజు క్వారీకి వెళ్ళి రాళ్ళు కొట్టాలి. అది నాకు ఇష్టం లేదు. మన కష్టాలు గట్టెక్కాలంటే నేను ఇలాంటి పనులు చేయక తప్పదు. లేదంటే మనం ఒక పూట తిని ఓ పూట పస్తుండాల్సి వస్తుంది. ఇందు నీకు విషయం చెప్పనా? చెప్పనా? దగ్గరికి రా. రై, ఏంట్రా ఇది? ఇది ఫారినర్ చూసారనుకో, పిక్చర్ తీసి తీసుకెళ్తారు మీకు తెలియకుండానే. సరే రా వెళ్దాం. అది కాదు, నా కోసం ఎవరో వచ్చారంట కదా. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. లేదే. లేదా? లేదు. ఎవరైనా నా గురించి అడిగి ఆ పని నేను చేయకుండా మిస్ అయిపోతే మొత్తం చెడిపోద్ది. అడక్కపోయినా రేపు ఉదయం నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. రేపు వర్కులకు వెళ్ళాలి. ఎందుకు? అడ్రస్ ఇస్తాను. అక్కడ శాంతి నివాస్లో సదానంద బ్రహ్మ, ఆయన అల్లుడు ఒక వీడియో కెమెరా తీసుకొచ్చాడు. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడికి తీసుకురా. బైక్ మీద వెళ్ళొచ్చానే? వెళ్ళు. మన బైక్ తీసుకెళ్ళు. 11:49 తీసుకెళ్ళు. వద్దు, ఆ ముచ్చుమోహన్ డ్రైవ్ చేసిన బండిని నేను తోలను. సరేలే, ఆ బండి తీసుకెళ్ళొద్దు కానీ నువ్వు కార్ కేసి తీసుకుని వెళ్ళు. ఏంటి? థ్యాంక్ యూ. సరుకు బండిలో ఎక్కించడానికి ముందు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకో. ఎంత తీసుకోవాలి? 1000 తీసుకో. అయ్యో, రాత్రి కాడికి రావచ్చుగా. సరేలే, నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. ఎవరి అడ్రస్? శాంతి నివాస్లో సదాశివ బ్రహ్మగారిది. ఇంకొక విషయం చెప్పనా? రాత్రి 10 గంటలకి మిస్టర్ రామ్కి తిరిగి కౌలంలో ల్యాండ్ అవుతున్నాడు. అన్ అమౌంట్ ఆఫ్ ₹1000తో. ఎందుకు వెళ్తున్నావు? అదంతా ఇప్పుడు చెప్పను, అది టాప్ సీక్రెట్. ఆహా, సీక్రెట్. ఇక్కడ ఎవరికి తెలియనట్టు. జీవా ఇక్కడ ఉన్నందువల్ల బ్రౌన్ షుగర్ గంజాయి లేదనుకుంటా. వాడికి అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. వాడి బిజినెస్ అంతా ఫారిన్ కరెన్సీ, ఫారిన్ గుడ్స్. ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా? కౌలంలో టూరిస్ట్ ట్యాక్సీలు 3 తిరుగుతున్నాయి. ఆ చర్చ్ పక్కన హోటల్ కడుతున్నారే, ఆయనదేనా? అవును. ఎవరో చెప్పారు. ఎందుకంత సంపాదిస్తున్నారు? భార్య బిడ్డలు కూడా లేరివ్వడానికి. వాడిది ఒక పెద్ద కథ. మొదట కౌలానికి వచ్చిన బ్యాచ్కి చెందినవాడు. సుమారు 70-75లో హిప్పీస్ కాలంలో వచ్చినవాడని చెప్తారు. మొత్తానికి ఒట్టి చేతిలో వచ్చినవాడే. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి అన్నారు, విశాఖపట్నం నుంచి అన్నారు, కర్నూలు నుంచి అని కూడా చెప్పారు. అడిగితే ఆ ఊళ్ళేవి కాదంటాడు. రే రామ్కి, ఫారినర్స్ చూసారంటే మీ వ్యవహారాన్ని మీకు తెలియకుండానే షూట్ చేసి తీసుకెళ్తాను. బయలుదేరుతున్నావా? వెళ్తున్నా మహేష్ అన్న. వెళ్ళిరా. నా బాధను అర్థం చేసుకుని వెళ్ళిపోతుంది నా చెల్లి. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయినా ఏమిటంత ముఖ్యమైన విషయం? నీకు రావడానికి వేళాపళ అనేది ఉండదా? నువ్వు కోపగించుకుంటే ఎలా చెప్పు? ఇంట్లో కాస్త కష్టంగా ఉంటే వచ్చాను. చెప్పు. తిట్టవు కదా? చెప్పు. ఆ పొట్లాల్లో ఒక పొట్లం నాకు కూడా ఇవ్వు, డబ్బులు రేపిస్తాను. మొదలు పెట్టావా? డేంజర్ పనిరా. నీకు భార్య బిడ్డలు కూడా ఉన్నారు. నాకు తెలుసు, బతకాలి కదా. ఫారినర్స్ ఎవరు కనిపించినా సరే పౌడర్ ఉందా అని నన్ను అడుగుతున్నారు. నాకు పొట్లం ఉంటే ఇవ్వు రామ్కి. నా ఇబ్బందులు పడుతున్నాను. చూడు, చాలా తెలివిగా చేసుకోవాల్సిన బిజినెస్, మిగతా వాటిల్లో కాదు. తెలుసు కదా? తెలుసు. నీ ఏడు పాపుతావా? చూడండి, మీరు దీనికి పాల డబ్బా తెస్తారా లేదా?
ఎంతేడు చేయం లాభం నీ కర్మ. ఏం పట్టించుకోరేమిటండి? కాఫీ పొడి పాల డబ్బా కిరసనాలు తెమ్మని ఉదయం నుంచి చెప్తున్నాను కదా, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తే నీకేంటి? చెప్పిన అర్థం కాదులే, వెళ్ళు. ఇక మీట లక్షలు లక్షలు సంపాదిస్తాను, అప్పుడు చూడు. పౌడర్ 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 కావాలా? పౌడర్ 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 You got powder? యా పౌడర్. హెరాయిన్, బ్రౌన్ షుగర్, వైట్ పౌడర్. సి What price? 250 rupees. No, 80 rupees. Sir, I have 2 children. You see, only 80 rupees. Sir, Last price, 100 rupees. 100 rupees. then okay, give it. Thank you. ఇంకేం కావాలి? ఓ గుడ్డు తీసుకురా. Give back the money. What money? Give back the rupee, our 100 rupee. You gave money, I gave powder. What powder? Original powder. This column, no tricks here. No money. Go. Go, go. Excuse me, I will be back. Okay? Give back the money. Give back the money. What's the matter? What's the matter, man? This guy is a fraud. Sells chalk powder. ఏమిట్రా ఇది? ఈ హోటల్లో ఎందుకు ఇలా గొడవ చేస్తాం? నేను వీళ్ళకు ప్యాకెట్ ఇచ్చాను, దానివల్ల వీళ్ళకి మత్తెక్కి ఇక్కడికి వచ్చి నన్ను ఇలా కొడుతున్నారు. Hey man, just leave him. Leave him, I say. Get lost, idiot. You have no business. I have some business. It's my restaurant. You leave him fast. You give me my money. You. Leave him. Mind your business. Get right, bastard! Within 24 hours, you have to leave this place or you will be killed. I will give 24 hours to leave this place. Okay? This is Kovalam. No tricks here. Go. Hey, what? Oh. Hello. మళ్ళీ కనిపించావంటనా? వరా. ఏమిటన్నా ఇది?
ఎన్నిసార్లు చెప్పినా నీకు వినిపించుకో కదా. ఇలా ఇష్టం వచ్చిన చోట తాగడం, రోడ్డు మీద పడిపోవడం. నేను తీసుకురాలేక మా ప్రాణం పోతుంది. రా, ఏంటన్నా చెప్తే వినిపించుకోగదు నువ్వు. ఏంట్రా వినిపించుకునేది? రా, నేనంటే ఏదవని కన్నందుకు ఇంకేం చేయాలరా? నేను వయసులో ఉన్నప్పుడు రోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి 80-90 సంపాదించేవాడిని. 80-90 అంటే ఈ రోజుల్లో ఎంతో తెలుసా? లెక్కలు తెలిస్తే చెప్పు. ఏమిట్రా ఇది? రోజు తండ్రి కొడుకులు పీకల దాకా తాగొచ్చి గొడవ చేస్తూ ఉంటారు. పడుకో. ఇదిగో లేనిపోనివన్నీ మాట్లాడుకో. చూడు వాసన వస్తుందా? ఏంట్రా రెచ్చిపోతున్నా? కొట్టానట్టు చూడు. రే, నాకు నీతులు చెప్తావేంట్రా? నువ్వేం చేస్తున్నావు? గంజాయి అమ్మడం లేదా? చెప్పు, అమ్మడం లేదా? నువ్వు గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్ముతూ నాకు నీతులు చెప్తున్నావేంట్రా? రైట్, చాలే ఊరుకోండి. గంజాయి లాంటి మత్తు పదార్థాలన్నీ అమ్ముతున్నావు గానీ వాటి వల్ల ఏం ప్రయోజనం కనపడడం లేదు. నువ్వు అన్ని భాషలు నేర్చుకున్నావు, అన్ని తప్పులు చేస్తున్నావు. ఆ కృష్ణానగర్ విష్ణులాగానో, శాస్త్రీనగర్లో గోపిలాగానో 4-5 కుర్రాళ్ళు తప్ప మిగతా ఇక్కడున్న వాడెవరు బాగుపడేవాళ్ళు కాదురా. నాన్న నా మాట వినలేదు. నువ్వు కన్న తల్లివి కదా, నువ్వు చెప్తే వింటాడు. ఏ పని చేయకుండానే పోయిన సీజన్లో 15,000 రూపాయలు సంపాదించారా? ఎక్కడైనా ఆ డబ్బు? ఆ డబ్బుతోనే కదే ఈ ఇంటికి పెంకులేయించింది. డబ్బు అనేది వస్తుంది పోతుంది. పోయిన సీజన్లో 15,000, ఈ సీజన్లో 1,00,000 కూడా రావచ్చు. పౌడర్లో 1,00,000 రూపాయల లాభం వచ్చింది. పోరా అమ్మా, సీజన్తో పాటు ఒకసారి లక్కు కూడా కలిసి వచ్చిందంటే ఈ ఇంటికి ఒట్టి పెంకులే కాదు, వీలైతే బంగారంతో కూడా పెంకులు వేసుకోవచ్చు. తెలుసా? భవానీపేట రాజేంద్ర పరిస్థితి ఏంటి? గాంధీనగర్ కాశీ ఎలా కాంట్రాక్టర్ అయ్యాడు? నువ్వు అలా గొప్పవాడి కానక్కర్లేదు, అలా డబ్బు సంపాదించనక్కర్లేదు. ఏ మాట అన్నావు? బాగుంది, బాగుంది. తాగుతా తాగుబోతు. చూపించినందుకు ఒక కమిషన్, వ్యాపారం చేసినందుకు ఇంకో కమిషన్ ఇవ్వాలి. నేను ఇస్తానని చెప్పాను కదా, రోడ్డు మీద కూడా ఈ గొడవ ఏంటి? సర్లేండి, నేను చెప్పాల్సింది చెప్పాలి కదా. తీరా అక్కడికి వెళ్ళాక ఏదో ఒక కారణం చేత వ్యాపారం జరగలేదే అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? ఇంత కష్టం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే ముందే చెప్తున్నాను. మళ్ళీ అదే చెప్పి నీ చేస్తాను, జాగ్రత్త. సరే వెళ్ళి చావని. Get a servant to wash your clothes, not me. Who the hell are you? What do you think you are? I'm not your servant. Slave. You are slave. My slave. I'm not your slave. Don't tell like that. What do you want? Powder. Yes. Yeah. You got powder. What powder? Brown sugar. Original stuff. 250 rupees per cover. 1 gram. Good stuff. This fellow agent? Hey. Agent? Yeah. Send him. Ask this guy to go. Go. మేమందరం కలిసి నిన్ను తంతామని భయపడుతున్నావా? గో. Send him away. ఇది తీసుకో. ఇదేంటి? చూపించినందుకు కమిషన్. ఎవడికి కావాలి మీ 50 రూపాయలు? బిజినెస్ జరిగిన తర్వాత దానికి కూడా కమిషన్ ఇస్తేనే నేను వెళ్తాను. అలాగే, ఆ తర్వాత ఇస్తాం కదా. ఇవి ఇదిగో, ఇది ముందు తీసుకో. మనం తర్వాత కలుద్దాంగా, అప్పుడు నువ్వు అడిగింది ఇస్తాం. యాక్చువల్లీ చూడండి, మీ బిజినెస్ అయ్యాక నాకు ఇస్తానన్న కమిషన్ నాకు ఇవ్వాలి, లేదంటే నేను పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. ముందే చెప్తున్నాను. ఏ బిజినెస్ ఐ కమిషన్, నో యూ పోలీస్ రిపోర్ట్ కస్టడీ. కేర్ఫుల్. Get lost, idiot. నిన్ను కదిలే, నువ్వేం మాట్లాడు. అయ్యో, Can you supply in bulk? Bulk? Yes. I say in bulk. How much? వాడికి ఇలా కొంచెం సరిపోదట. ఎంత ఇద్దామని చెప్దాం? ఎంత కావాలని ఇస్తామని చెప్పు. ఒకవేళ అలా చెప్తే ఏదో ఒకటి చెప్పు. How much? Any much in bulk. In kilos? Yeah. You mean in kilos? Yeah. Price 1 kilo, roughly 1.5 lakh Indian rupees. 5 kilos, 7.5 lakhs. Can you supply in kilos? ఎంత చెప్తున్నాడు వాడు? ఎంత చెప్తున్నాడు? కిలోకి 1,00,000 ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తామని చెప్పు. ఎక్కడి నుంచి? ముందు ఇస్తామని చెప్పు, తర్వాత చూసుకుందాం.
We give you in kilos. How much? How much kilos can you supply? How much kilos you want? Get out. Both you guys. Get out from this place. Now. Business bulk. Come to that beach. 5 o'clock. Evening. We talk. Okay? Okay. And don't bring the other guy. That's Pecky. Agent. No. పద. అది కదరా, ఫారినర్ దగ్గర డబ్బు ఉందా? లేదంటే ఎలా చెప్తాడు? ఊరికే మనతో తమాషా చేస్తున్నాడేమో. ఎలా? 5 గంటలకు బీచ్కి రా, 6 గంటలకు అక్కడికి రా, 7 గంటలకు ఇక్కడికి రా అని మనల్ని తిప్పించాడంటే అలా వాడు చేస్తాడా? ఫారినర్తో పని కదా, ఏది సరిగ్గా చెప్పలేం. వాడు అన్నట్టే 5 కిలోలకి 7.5 లక్షలు ఇస్తాను, వెళ్ళి తీసుకురండి అని చెప్తే మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం? మరేం చేద్దాంరా? ఏమైనా ఓసారి మాట్లాడి చూద్దాం. So, how many kilos you want? you're ready with the stuff? Yeah, I need up to 5 kilos. Can you supply? we give 1 kilo. Agreed. If it is 1 kilo, no 1.5 lakhs. I give you 1 lakh rupees plus 25,000 rupees. No, 1 kilo 1,50,000 you told. No bargain. I give you 1 lakh rupee plus 25,000 rupees. See, this business is... You supply in bulk, I pay you more money. Risk is the same. To carry both. Same for 1 kilo, same for 100 kilo. ఎందుకు వాడు అలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే 1 కిలో అయితే 1 లక్ష ఇవ్వడట, 1,25,000 ఇస్తాడట. సరుకు ఎక్కువగా ఉంటే ధర కూడా ఎక్కువ ఇస్తాడట. కారణం? 1 కిలో అయినా 100 కిలోలైనా పట్టుకుంటే రిస్క్ ఒకటే కదా, సరుకు ఎక్కువగా తీసుకొస్తే ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్తున్నాడు. వాడు ఎంత కావాలన్నా సరే, నువ్వు సరే అని చెప్పు. క్యాష్ ఉందా అని అడుగు. ఓకే, వెన్ యూ వాంట్ స్టఫ్? In 1 week, 7 days. We go after 1 week. All right. We give you powder in 1 week. But you got cash? Yeah. చూపించమని చెప్పు. We want to see What? your cash. Because we take money in loan, interest, heavy interest. So... భలే భలే పార్టీ రా. This come to 10 or 15 lakh Indian rupees. ఒరేయ్, వీడు తిమింగళమా? అవునరా. Hey, Merlin. Come, let's go. Okay, guys. You've got 7 days. Yeah, we get you stuff in 1 week. మన లాటరీ బెడ్స్ కొట్టదుగా. ఎప్పుడు ఇలా భయపడుతూ ఉంటే ఎలా రా? ప్రయత్నించాలి. ఇటువంటి ఛాన్స్ కోసమే కదా మనం సంవత్సరం పొడుగున ఎదురు చూసేది. ఏమంటావు? కరెక్టే. ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుందాం, వచ్చిన ఆదాయాన్ని ఉంచుకుందాం, వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేసేద్దాం. డబ్బు సమకూర్చగలిగితే కర్నూలులోనో, కోవైలోనో, బెంగళూరులోనో ఎక్కడికైనా వెళ్ళి సరుకు సంపాదించవచ్చు. కొందరు పార్టీల ద్వారా పట్టుకోవచ్చు. ఇక్కడ క్యాష్ ఏర్పాటు చేసే విషయమే. క్యాష్ మనం ఇక్కడే సర్దుబాటు చేసుకోవచ్చు. దాంతో మనం సెటిల్ కావచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు. మంచి ఛాన్స్. ఛాన్సే? అవును. కొడితే ఇలాంటి జాక్ పట్టే కొట్టాలి. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అతని దగ్గర డబ్బు ఉంది, మేము చూసాం.
మీరు ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ టైం ఓ ఫారిన్ వాడితో డీలింగ్ పెట్టుకున్నారు. మీరు మాకు పెట్టుబడిగా డబ్బు ఇచ్చారంటే ఈ డీల్తో ఇద్దరం బాగుపడతాం, లేదంటే కష్టపడుతుంటాం. ఇస్తే వచ్చిన ఆదాయంతో ఏదైనా వ్యాపారం నిజాయితీగా చేసుకుంటాం, మారిపోతాం. మారతారా? అనుమానం ఎందుకు? అలా మారాలనుకుంటే నీకేం కావాలి? నాకు బండి కొనుక్కునే డబ్బు వస్తే చాలు, అది పెట్టుకుని బతికేస్తాను. నువ్వేం చేస్తావురా? చెల్లెళ్ళ బాధ్యత ఉంది కదా. పోనీ ఫారినర్ని ఇక్కడికే పిలుచుకొస్తాం. వద్దు, ఈ టైంలో కలుసుకోనక్కర్లేదు. నేను డబ్బు ఇస్తాను. ఎంత కావాల్సి వస్తుంది? ఒక 3 కేజీల బిజినెస్ జరిగిందంటే 3 కిలోలా? వాడు చెప్పినట్టు ఎంతైనా రిస్కే కదా, అందుకే మనం కూడా బల్క్గా తీసుకుంటే 3 కిలోలు అయితే కిలోకి 1,50,000 ఇస్తానని అతను చెప్తున్నాడు. మేము ఇప్పుడు కూడా వెళ్ళి అడిగేసే వచ్చాం. 3 కిలోలు అయితే 5 లక్షలకి 50 తగ్గుతుంది. 4.5 4.5 లక్షల రూపాయలు. మరి నేనెంత డబ్బు ఇవ్వాలి? ఒక 1,50,000. ఈ 1,50,000కు వారంలో 1,75,000 మీకు ఇస్తాం. మీరు ఎప్పుడు వెళ్ళాలి? రాత్రి బండికి. నువ్వు వెళ్తున్నావా? సాయంకాలం వచ్చి డబ్బు తీసుకోండి. నేను మధుతో చెప్తాను. గోవాకు వెళ్లాల్సి వస్తుంది, వేరే ఎక్కడా కుదరలేదంటే. కన్నూరు వాళ్ళలో చో అని ఒకడున్నాడు, ముసలాడు, పక్కగా ఉంటాడు. మీ పేరు చెప్పచ్చా? చెప్పుకో, నేను తెలుసు. ఒకసారి ఇక్కడికి వచ్చి స్టే చేశాడు. సరే. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే వారం ఈ టైం కల్లా నేను కారు కొంటాను. వచ్చే వారం కనుక కారు రిజిస్టర్ చేయగలిగితే నిన్ను రిజిస్టర్ చేసి నా సొంతం చేసుకుంటాను. అయ్యో అవును, మరంతే. కార్ రిజిస్టర్ చేశాకే నేను రిజిస్టర్కు ఒప్పుకుంటాను. లేదంటే కష్టం. ఈ వ్యాపారం చేస్తుంటే ఏ అమ్మాయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇంతటితో ఈ వ్యాపారం మానేయాలి. మానేస్తాను. సాగితే జీవితం అందమే అనుభవం అనుభవం. వెన్నెల కురిసే రాత్రి, ఇసుక మీద శయనించి ఆకాశంలోని నక్షత్రాలను తిలకిస్తూ వయ్యారాలు ఒలికిస్తున్న వయ్యారి పామల అందచందాలు కంటికి ఇంపుగా కళ్ళ ముందు కదలి ఆడుతుంటే ఆ తరుణంలో ఆ అనుభూతిని వర్ణించడం వర్ణనాతీతం. నేడిలా కాలము సాగితే అందము అందము. అనుభవం. ప్రకృతి అందాలు ఒకవైపు, కడలి తరంగాలు మరోవైపు మనసుని ఆహ్లాదపరుస్తున్నాయి. ఇక్కడొచ్చేవారు ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వారికో భూలోక స్వర్గం. ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం.
గురు గురు సరుకు తీసుకొచ్చాం. ఏది? మీరు సరుకు తీసుకురావడం ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలీదు. ఇంటికి కూడా వెళ్ళలేదు. డీల్ పూర్తయి చేతికి డబ్బు వచ్చిన తర్వాతే ఇద్దరము ఇంటికి వెళ్తాం. అంతవరకు కోలం వదిలిపెట్టి మేము వెళ్ళాం. ఇప్పుడు ఈ విషయం మీకు మాత్రమే తెలుసు. ఎక్కడ దొరికింది? ఏం చెప్తానండి, కంబత్తు వెళ్ళిపోయాక సరుకు దొరకడం కష్టం అయిపోయింది. దొరకదని చెప్పేశారు కూడా. తర్వాత మేము గోవాకు వెళ్ళాం. అక్కడి నుంచే తీసుకొచ్చాం. గురు, మీరు చెప్పిన చోగారు చనిపోయారు. ఎప్పుడు? మేము వెళ్ళడానికి వారం ముందు. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసాం. మీరు ఫారినర్ కలుసుకున్నారా? లేదు, మేము తిన్నగా ఇక్కడికే వచ్చాం. వెళ్ళి కలుస్తాం. చూడండి, సరుకు చేతులు మారేటప్పుడు ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా ఉండాలి. సరుకు అందించడం వాడు చెప్పిన స్థలానికి వద్దు, మీరు చెప్పిన స్థలానికి రమ్మని చెప్పండి. అలాగే చెప్తాం. ఇక మీరు వెళ్ళండి. నడు. Good. 6 bags like this? Yeah, 3 kilos. All bags same stuff? Same. For 3 kilos, I pay you 4.5 lakh rupees, okay? Okay. So, when you give it? రే, సరుకు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాడు. ఇప్పుడే వాడికి వద్దు. సరే, సాయంత్రం ఏదైనా టైం చెప్పు. 9 గంటలు. అప్పుడు ఎవరు ఉండరు. ఎక్కడిద్దాం? ఆ లైట్ హౌస్ కింద రాళ్ళ వెనక ఎక్కడైనా ఇద్దాం, సరేనా? We meet 9 o'clock in night. Okay. There, lighthouse near rocks. There, you know the other beach? I know that place. Come with cash. Yeah, I'll come with cash. We sit like this with a cigarette. Both of you? Both. Okay, okay. రాలేదేంట్రా? వస్తాడ్రా.
ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? I sell this here. నో సెల్, నైట్. పో. Man, I want to sell this. I want money, rupees. Take this, give me rupees. వద్దు, యు గో. కమ్ మార్నింగ్. నో బిజినెస్, నైట్. But I want cash. ఇదేం కర్మరా, చెప్తే వినవేంటి? ఇప్పుడు కాదు, రేపు రా, వెళ్ళు. This is 4.5 lakhs Indian rupees. I know. Bring your master. I won't go. వెళ్ళమని చెప్తున్నానుగా. గో. Ouch. You touch me? నో, You touch my body? నాట్ దేర్. హ్యాండ్. You trying to rape me? నో. See you. Okay? Give back the money. Don't move. Give money or I'll shoot. What? అవన్నీ తీసిపెట్టే. థ్యాంక్స్. Give that money. It's here with me, locked. Give it to me. I'll keep it. It's safe. Safe in my kit. No. I'll keep it. The key's here with us. We'll take this with us. You're not coming. You're staying here. Give the key.
ఫ్రాంక్లిన్. Depart here, you bitch. Get the key. నువ్వు చూసావా? చూశాను అనుకుంటా. కరెక్ట్గా చెప్పరా. చూశాను. 3-4 రోజుల ముందు జుట్టు గడ్డం పెట్టుకుని ఒక ఫారిన్ వాడితో నడిచి వెళ్ళటం చూశాను. వాడిని ఇంతకు ముందు చూసావా? అతను ముందోసారి ఇక్కడికి వచ్చి వెళ్ళటం చూశాను. ఏదో కెమెరా తీసుకొచ్చాడు, పారిందని చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను పిలిచినప్పుడు వస్తే చాలు. ఏమైనా పోయిందా? లేదు, ఎవరితోనూ చెప్పొద్దు. వెళ్ళు. రామ్కి, నేను మీకోసం బీచ్ దగ్గర కొట్టుకు వెళ్ళి చూశాను. అక్కడ మీరు లేరనే ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాను. ఏం జరిగింది? పోయింది, అంతా పోయింది, మొత్తం పోయింది. ఏంట్రా? వాడు మోసగాడు. సరుకు తీసుకున్న వెంటనే వాడు రివాల్వర్ చూపించాడు. తర్వాత పృథ్వీని కాల్చి సముద్రంలోకి విసిరేశాడు. రా వెళ్దాం. Where is he? Where is he? Gone. Where? I don't know. Where is he? I don't know. వాడితే ఉన్నది ఇదే. 4 బాతే అదే చెప్తుంది. అయ్యో.
దీన్ని వదలకండి. దీనికి తగిన బుద్ధి చెప్పాలి. ఇది నాటకాలు ఆడుతోంది. మీరు దీని సంగతి చూడండి. ఈలోగా నేను బయటికి వెళ్ళి వాడిని వెతుకుతాను. ఇంకా టైం లేదు. త్రివేంద్రం రూట్లోనా? ఫ్లైట్ కోసం అయితే అటేగా వెళ్ళాలి. స్టాండ్లో మన బండికి ఏదైనా అడిగి తీసుకో. చెప్పవే, నువ్వే కదా ఇక్కడికి వచ్చింది? నువ్వు చెప్పలేదనుకో, నీ మాంసం దీనికి అతుక్కుపోతుంది. నువ్వే కదా ఇక్కడికి వచ్చింది? నువ్వు తెలుగుదానివిగా? నీ పేరేంటి? సరిగ్గా చెప్పు. మల్లిక. ఎక్కడ మీ ఇల్లు? బాంబే. మా నాన్నది కర్నూల్, మమ్మీ మహారాష్ట్రియన్. నేను బాంబేలో ఉంటున్నాను. బోర్న్ అండ్ బాట్ అప్ దే. నువ్వు తీసుకున్న వస్తువులు ఎక్కడ? He took it. వాడే తీసుకెళ్ళాడా? వాడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? తెలీదు. చెప్పు. నన్ను నువ్వేం చెయ్యొద్దు. అతను ఎక్కడికి వెళ్ళాడో నేను చెప్పలేను. బికాస్ నాకు తెలీదు. అపాన్ గాడ్, నాకేం తెలీదు. మీరతన్ని ఎయిర్పోర్ట్లోను రైల్వే స్టేషన్లోను వెతికితే లాభం ఉండదు. వాడు బైక్లోనే ఎప్పుడూ తిరుగుతుంటాడు. మోస్ట్ డేంజరస్ ఫెలో. వాడెక్కడికి ఎక్కువగా వెళ్ళే అవకాశాలున్నాయో నీకు తెలుసా? వాడెక్కడికైనా వెళ్ళొచ్చు. యూ కెన్ గో టు కల్కట్టా, కాశ్మీర్, పాకిస్తాన్ బార్డర్, కరాచీ, నేపాల్, గోవా. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అది మీ చేతిలో ఉన్నప్పుడు ఇట్ వాస్ ఇరిటేటింగ్. ఈ కట్లు కూడా ఈ బైక్ మీద ఎవరు వచ్చారు? చూడలేదు సార్. గేట్ వేసి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది.
పృథ్వీ ఇంకా రాలేదన్నయ్యా. ఆ, ఎక్కడికి వెళ్ళుంటాడు? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? తెలిసినా నువ్వు చెప్పవులే. చచ్చా, తాను వెళ్ళి వాళ్ళకి 9 రోజులు అవుతోంది. నిన్నడిగితే తెలుస్తుందని అమ్మ చెప్పింది. ఏంటి నువ్వు అనేది? నేను వాణ్ణి ఎక్కడికి పంపించలేదు. నీకు తెలిసే ఉంటుంది, కానీ నువ్వు చెప్పడం లేదు. ఏ సరోజ, మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? కొన్నాళ్ళ నుంచి కనబడడం లేదు. తెలీదు. ఛే, లేవే. ఆ పృథ్వీ చెల్లెలు నా దగ్గరికి అడగడానికి వచ్చింది. తనకు తెలియదు వాళ్ళ అన్నయ్య చనిపోయాడని. ఆ కుటుంబం వాడి మీదే ఆధారపడుంది. వెళ్ళిన వాడు రానేలేదు. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ, నిన్న వెళ్ళిన మీ ఫ్రెండ్ తిరిగొచ్చాడా? లేదు. వెళ్లకుండా ఉండాల్సింది. అతని గురించి ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది. దేనికి? వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఉంటే మంచిది. కలుసుకుంటే ఈస్ ఎ కిల్లర్. చంపడానికి ఏమాత్రం ఆలోచించడం. వాడు తిరిగొచ్చే వరకు నువ్వు ఈ రూంలోంచి వెళ్ళలేవు. తను రాలేదంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. విషయం తెలుసా? ఏంటి? సముద్రం ఒడ్డున పృథ్వీ డెడ్ బాడీ పడుంది. ఎవరూ తీయడం లేదు. పోలీసులు వస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏమైనా అడిగితే ఏం చెప్పంటావు? ఏమీ తెలియదని చెప్తే చాలుగా. ఏమీ తెలీదా నీకు? దేవుడి మీదొట్టు ఏమీ తెలియదు. అయితే అలాగే చెప్తే మంచిది. అలాగే. అయ్యో, అయ్యో దేవుడా, మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా తమ్ముడు? ఎందుకురా ఇలా చేసావు? నిజమేంటో తెలియదు కానీ నేను ఒక వార్త విన్నాను. మన ఏటి అవతల ఒక లెవెల్ క్రాసింగ్ ఉందిగా, అక్కడ ఒక కారు ఉంది. ఆ కారులో రామ్కి డెడ్ బాడీ ఉంది. ఎవరో చెప్పేశారు. ఏంటి? ఏది ఏమైనా మనం పారిపోవాలి. పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటన్నది కనిపెడతారు. మనం ఎందుకు పారిపోవాలి? అది కాదు, ఆ అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎక్కడరా? వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపో. హోటల్ క్లోజ్ చేయరా? ఎందుకు? వద్దు. నీకు భయం అయితే నువ్వు పారిపో. అలా నేను పారిపోను. నేను చెప్పాను కదా వాడు చంపేస్తాడని. నాకు తెలుసు. పోవే ఇక్కడి నుంచి. ఎక్కడికన్నా వెళ్ళి చావు. నిన్ను చంపాలంటే నాకు మనసు రావడం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికైనా సరే. మేమందరం ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాం. నిన్ను మాత్రం పట్టివ్వను. ఒకరోజంతా నేను నిన్ను ఇక్కడ బంధించాను. కానీ నేను అక్కడికి వెళ్తే అన్నీ చెప్పేస్తాను.
విన్నాను. విన్నావు కానీ ఏమీ తెలియదే. నాకేం తెలీదు. నీకంతా తెలుసు. తెలియనట్టు నా దగ్గర నటించుకో. ఎవరు చెప్పారు? నాకు తెలుసు. రామ్ కేసేవో నీకు తెలియకుండా నీ కారులో ఎలా ఉంటుంది నాకు తెలుసు. అది కాదమ్మా నేను చెప్పేది. నా మాట వినమ్మా. నీకు జీవితంలో నిజమైనది లేదు. నీకు డబ్బు ఉంటే చాలు. డబ్బు సంపాదించడం కోసం నా రామ్కి నువ్వు మోసం చేసావు. త్వరగా ఇక్కడి నుంచి పారిపో. నిన్ను వెతుక్కుంటే ఎవరో వస్తున్నారు. నన్నా? ఓ గుంపు వస్తున్నారు. నా మాట విని పారిపో. త్వరగా మూసేయ్, త్వరగా. మెర్లిన్, మెర్లిన్, మెర్లిన్. మెర్లిన్ ఆత్మహత్య చేసుకుంది, కానీ నాకు 5 ఏళ్ల శిక్ష పడింది. మిగతా 2 హత్యల గురించి నాకు డైరెక్ట్గా సంబంధం ఉన్నట్టు వాకెలాంటి సాక్ష్యాలు దొరకలేదు. నన్నే కాదు, ఎవరిని అలా బంధించడానికి వాళ్ళకు కుదరలేదు. పార్ట్నర్ ఫ్యాబియన్ గురించి నేను చెప్తే దాన్ని వాళ్ళు కట్టుకథలుగా భావించి నన్ను అవమానించారు. వాళ్ళు అంతకంటే ఆలోచించలేకపోయారు. కారణం, ఫ్యాబియన్ పట్టుకునే అవకాశం వాళ్ళకు కలగలేదు. 5 ఏళ్లు గడిచాక సడన్గా ఫ్యాబియన్ని చూడగానే నేను గుర్తుపట్టాను. వెంటనే నేను పోలీసులతో ఆ మాట చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు, అసలు ప్రయోజనం కూడా ఉండదు. కారణం, వాడికి విరుద్ధంగా నా దగ్గర ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదు. జైల్లో వాడు రాజభోగాలు అనుభవిస్తూ హాయిగా కాలం గడుపుతున్నాడు. అందుచేత జైల్లో వాడిని నేను ఏమీ చేయలేకపోయాను. వాడు బయటికి రావడానికి 14 ఏళ్ళు పడుతుంది. అంతవరకు ఆగేంత ఓపిక నాకు లేదు. అందుకే వాడిని నేను బయటికి తీసుకురావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన 8 నెలల్లో నేను అన్నీ ప్లాన్ చేసుకోగలిగాను. తేదీ, మనుషులు, టైం, అన్ని విషయాలు. You promised me that you'll inform me the date today. My cash is ready. You wanted me to arrange the money before October. I've arranged. When? Anytime. It is ready there. బయటకు వెళ్ళాక అది అందజేసే ఏర్పాట్లు ఉన్నాయా? ఉన్నాయి. దెన్ ఒక వారం వెయిట్ చేయి. యూ అరేంజ్ ఇట్ ఆన్ October 2nd. October 2nd? ఇక్కడ ఆ రోజు ఫెస్టివల్ డే, గాంధీ జయంతి. గాంధీ జయంతి? మనిషి మనసును ప్రక్షాళన చెయ్యడమే ఈ అన్వేషణ సారాంశం. ఇదే వేదాంత శాస్త్ర రహస్యం. ఆత్మ సంయమనం, మనస్సంయమనం, మహాత్ముల ఆదర్శాలు, ఉన్నతమైన స్థానాన్ని అలంకరించే అదృష్టం ఎవరో మహానుభావులకే దక్కుతుంది. ఆత్మ అంటే ఏమిటి? ఈశ్వరుడంటే ఏమిటి? ఈశ్వర సాక్షాత్కారం అని దేని గురించి చెప్పారు? దైవం మనలోనే ఉన్నాడు, మన అందరిలోనూ కొలువై ఉన్నాడు. అందుకే సత్యస్వరూపమే దైవం అని ఆర్యులు వచిస్తూ ఉంటారు. మనం దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలంటూ అందరికీ మనవి చేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. తర్వాత కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానిని గౌరవనీయులైన ఐజీ గారు నిర్వహిస్తారు.
తర్వాతి కార్యక్రమం బహుమతి ప్రదానం. గౌరవనీయులైన ఐజీ గారు బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతుల్ని అందుకునేవారు స్టేజ్కి ఎడం వైపుకి వీలైనంత త్వరగా రావాలి. టైం లేదు. మరోసారి చెప్తున్నాను, బహుమతులు తీసుకునేవారు స్టేజ్కి ఎడం వైపుకి రావాల్సిందిగా కోరుతున్నాను. బహుమతుల్ని తీసుకోబోయేవారు దయచేసి త్వరగా రావాలి. ఇప్పుడు నేను వారి పేర్లను వరుసగా చదువుతాను. రన్నింగ్ రేస్ 1000 మీటర్స్ ఫస్ట్ ప్రైజ్ దివాకర్ బాబు. రన్నింగ్ రేస్ 1000 మీటర్స్ సెకండ్ ప్రైజ్ సూరిబాబు. రన్నింగ్ రేస్ 1000 మీటర్స్ థర్డ్ ప్రైజ్ ప్రభాకర్. క్లీనింగ్ ఫస్ట్ ప్రైజ్ రాములమ్మ. క్లీనింగ్ సెకండ్ ప్రైజ్ సీతాదేవి. క్లీనింగ్ థర్డ్ ప్రైజ్ సుగుణ. క్యారమ్స్ ఫస్ట్ ప్రైజ్ రవిశంకర్. ఇక తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం రావాలంటే ముందే చెప్పాలి. నువ్వు కోపడకుండా వెళ్ళు. నేనేం కోపడడం లేదు. తరువాతి కార్యక్రమం కప్పగొంతల మల్లికార్జునరావు గారు రచించిన పరిష్కృతి నాటిక. పుట్టుకతోనే ఏ ఒక్కరూ నేరస్తులు కారని, పరిస్థితుల ప్రభావం వల్లనే అలా నేరస్తులుగా మారుతారని, అలా ఒకవేళ మారినా కూడా మళ్ళీ మంచివాళ్ళుగా బ్రతికేటటువంటి అవకాశం కలుగుతుందని చాటి చెప్పేటటువంటి ఈ నాటికను అందరూ చూడండి. మందు కొడితే రోడ్డు మీదే వెళ్ళాలి. రోడ్డు మీద కాకుండా ఎక్కడ వెళ్తుంది? గాల్లో వెళ్తుందా? ఏమైందిరా? ట్యాక్సీలు విరిగిపోయింది, ఒక్కోసారి తొయ్యాల్సి వస్తుంది. అలాగైతే ఎవరైనా వెంట తెచ్చుకోవచ్చుగా. ముందు వ్యాన్ పక్కతోలే. సర్లే కోపడకో. మనకి ఇవన్నీ మామూలే కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. వ్యాన్ పక్క తీస్తానుండు.
వీరు ఇక వ్యాన్ నేను నడుపుతానులే. ఇక నుంచి డీలింగ్స్కి మేమిద్దరమే ఉండాలి. మూడో వ్యక్తి తోడుగా ఉంటే క్యాష్ తీసుకొచ్చేవాడికి సందేహం వస్తుంది. యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 2 of us. ఆపు. నేను అక్కడికి వస్తాను. సాయంత్రం కానీ లేక రాత్రికో ఇందరిని పిలిచి కొట్టు దగ్గర వెయిట్ చేయమను. ఎంత లేట్ అయినా నన్ను కలుసుకుని వెళ్ళమని చెప్పు. సరే, చెప్తాను. వెళ్ళాలని తొందరపడినా వెళ్ళనివ్వద్దు. నేను తనకి ఓ బాకీ తీర్చాల్సి ఉంది. హే, యు ఆర్ గోయింగ్ ఫికి ఫికి. ఇక్కడ నుంచి బస్సులో వెళ్తావా? వెళ్తాను. కమ్మా, గెట్ ఇన్. మళ్ళీ కలుద్దాం. క్యాష్ ఎక్కడ? Get me the money. It is ready. I want to make a call. Just a cash వస్తుంది. Stop the van at a telephone booth. Okay. Yes. Hotel. He knows. Golden Valley? Yeah. Come, cash is ready. Coffee? Oryx. ఓకే ఓకే, లెక్క పెట్టాలిగా. కౌంట్ ఇట్. ఒక విషయంలో నేను నిన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నిజాయితీపరుడివే. నా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు మొత్తం నువ్వు ఇప్పుడు నాకు ఇస్తున్నావు. అది న్యాయమైన పద్ధతిలో. థ్యాంక్ యూ. వాట్ డు యు మీన్? చెప్తాను. 1982లో కోవలంలో హవా బీచ్లో ఒక టీ షాప్ ఉండేది, జీవన్సీ రెసార్ట్స్. జ్ఞాపకం రాలేదా? మెర్లిన్ సైమన్ అనే పేరు చెప్తే బహుశా నీ జ్ఞాపకం రావచ్చు. ఆ అమ్మాయి ద్వారానే నువ్వు నా ఇంటి తాళాన్ని తెరిపించి 3 లక్షల రూపాయలు దొంగిలించావు. పురుగుల్ని చంపినంత ఈజీగా అమాయకులైన నా స్నేహితులిద్దరిని చంపి పారిపోయావు. జ్ఞాపకం ఉందా?
నిన్ను జైలు నుంచి తప్పించడానికి నేను తీసుకున్న ఈ డబ్బు ఏ దిక్కు లేకుండా అల్లాడుతున్న రామ్కే పృథ్వీ వాళ్ళ కోసం. నాకు ఇది అక్కర్లేదు. నాకు కావాల్సింది నువ్వే. నీ వల్ల ఒక అమాయకురాలైన అమ్మాయి విషం తిని చనిపోయిందిరా. Do you think I'll bring a bag like this to carry money for you? Huh? I brought it for this. I didn't mean to do this. Naku ee van kavali. But now, since I know of your dirty tricks, I will always be restless if you remain on this earth. I'm sorry for you, Jeevan. Stop the van. Stop it! Get out. Out. ఇందరికి ఆ డబ్బు అందజేసే వరకు
నిజంగా నాకు మనశ్శాంతే లేదు. ఆ డబ్బు తీసుకుని దాంతో బతుకుతానని చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ యొక్క సలోమికి మోహన్కు పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత ఎవరూ నా దగ్గరికి రాకుండా పోరు. మళ్ళీ నేను ఈ ప్రకృతికి దూరమై జైల్లో ఉండాల్సిందే. ఈసారి ఎన్నేళ్లనే నాకు తెలీదు, కానీ ఒక తృప్తి మిగిలింది. ఈసారి నాకు అనుకూలమైన సందర్భం ఏదీ లేదు. ఉన్నవన్నీ సాక్ష్యాలే. నా శరీరం మీద, చట్టం మీద నా ఆధారాలు. ఇంతకు ముందు కంటే ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. Come on, round up. ఇంకొకడెక్కడ? నీతో కలిసి పారిపోయిన సాలిబాన్ ఉన్నాడు, రండి చూపిస్తాను.